భారతీయ జనతా పార్టీకి ఇప్పటిదాకా హిందుత్వ వ్యతిరేకులైనటువంటి కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ ఇట్లాంటి వాళ్ళెవ్వరూ చెయ్యలేనటువంటి పని ఇప్పుడు జరుగుతుందా? బీజేపీకి దెబ్బ తగులుతుందా? బీజేపీ ఎదగాల్సిన సందర్భంలో అంటే ఇప్పటికి ఎదిగింది, ఇంకా నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళాల్సిన సందర్భంలో జరగబోతుందా? హిందుత్వవాదులే రివర్స్ అవుతారా? చూడాల్సింది. ఎందుకంటే హిందుత్వ ఎజెండా తమిళనాడు లాంటి చోట్లన ఏదైతే పూర్తి ద్రవిడ రాజకీయం నడిచే చోట, ప్రాంత భాషా రాజకీయం నడిచే చోట హిందుత్వ ఎజెండా తీసుకుని ముందుకెళ్తానని అన్నామలై ప్రకటించాడు. అట్లాగే దక్షిణాది రాష్ట్రాల హిందుత్వ పనికిరాదన్నటువంటి ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందుత్వ వ్యతిరేకం కాదు మేమని చెప్తోంది. తెలుగుదేశం, జనసేన అదే. పవన్ కళ్యాణ్ అయితే సనాతన ధర్మ పరిరక్షకుడిగా ప్రొజెక్ట్ కావడానికి ముందుకొస్తున్నాడు. రేపు మాపు బండి సంజయ్ కనుక ఏదైనా తేడా వస్తే అతను అక్కడ ఒక హిందుత్వవాదిగా ముందుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎక్కడికక్కడ దక్షిణాది ప్రాంతాలలో అలాగే ఉత్తరాది ప్రాంతాల్లో స్వాములు కొంతమంది బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమాలు ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఓవరాల్‌గా హిందుత్వ అనేటటువంటిది ఒకప్పుడు ఒక వ్యతిరేక ఎజెండా. ఇప్పుడు హిందుత్వ అనేటటువంటిది అనుకూల ఎజెండాగా మారుతోంది. ఇది క్రమంగా ముదిరి పాకాన పడుతోంది. రాబోయేటటువంటి రోజుల్లో ఇదే పతాక స్థాయికి తీసుకువెళ్తుందా అనేది చూడాల్సింది.